ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు పేట్రేగిపోయే కొంతమంది కుహనా సెక్యులరిస్టులు అని చెప్పుకునే కొంతమంది వాళ్ళు మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అవసరమో, ఏ రకంగా జాతి పునాదులు పటిష్టం చేయడానికి వాళ్ళ అవసరమో, ఇటువంటి తెలియని పరిస్థితుల్లో కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నాయి అని అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చర్చించదలుచుకున్నాం. హిందూ ప్రచార వేదిక పక్షాన, అలాగే పరశురామ వేదిక పక్షాన భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులను ఇచ్చింది. ఒకటి మత స్వేచ్ఛ, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాగా కొన్ని స్వేచ్ఛలను ఇచ్చింది. మత స్వేచ్ఛ అనంటే మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఉంది తప్ప, మనకి నోటికొచ్చినట్టుగా ఎదటి మతాన్ని బూతులు తిడతాను, చెప్పులతో కొడతాను, లేకపోతే హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాను అని అంటే అది మత స్వేచ్ఛ కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని అంటే నీకు మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే అధికారాన్ని, అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది తప్ప, నాకు అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిడతాను, ముఖ్యమంత్రిని పట్టుకొని అరే ఒరే అంటాను, ప్రధానమంత్రిని పట్టుకొని ఇంకోటేదో మాట్లాడతాను, బోసడికే అని తిడతాము అని అంటే ఇది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు కావు. దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యం పేలిపోతుంటే వాళ్ళని తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒక వ్యక్తి రాజేష్ అనేటువంటి వ్యక్తి, అతని పేరు రాజేష్గానే నాకు తెలుసు, ఏదో దానికి ఒక సేన అనే ఒకటి పేరు పెట్టుకున్నాడు. ఏమి సేనో, ఎందుకోసం సేనో, అతను ఏం చెప్పదలుచుకున్నాడో అని అంటే నిన్నటి దాకా ఒక పిచ్చి మనిషి, పిచ్చి పట్టినవాడు రోడ్డు మీద నడుస్తుంటే ఏ రకంగా అతన్ని పరిగణలోకి తీసుకుంటామో అదే రకంగా ఒక పిచ్చి పట్టిన మనిషిగానే నిన్నటి దాకా లెక్కలోకి తీసుకున్నాం. కానీ ఈ పిచ్చి పెట్టిన మనిషికి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఇతన్ని లోక్సభలో లేకపోతే మన శాసనసభల్లో, చట్టసభల్లో కూర్చోబెడతాము అని అంటే ఒప్పుకోవటానికి భారత రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. భారత పౌరుడు ఎవడో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. పర్టిక్యులర్గా హిందూ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకని చేయదు అని అంటే అతను శాసనసభలో ఒక ప్రతినిధిగా ఉండటానికి పనికిరానటువంటి వ్యక్తి. ఎందుకు పనికిరాడు అంటే భారత రాజ్యాంగం అందరికీ క్షుణ్ణంగా విపులంగా చెప్పింది ఏంటంటే రాజ్యాంగం ముందు అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి, చెప్పినటువంటి రాజ్యాంగం అదే దాన్ని బేస్ చేసుకొని రేపొద్దున చట్టసభలోకి వెళ్ళి అందరినీ సమానంగా చూస్తాడు అని అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకనంటే హిందువుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి, హిందూ పురాణాలని నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ హిందూ దేవుళ్ళని చాలా అసభ్యకరంగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి అతన్ని ఏ రకంగానూ కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అతన్ని తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టడం కోసం నోరుంది కదా గట్టిగా మాట్లాడతాం, నోరున్న వాడిని అసెంబ్లీకి తీసుకెళ్ళచ్చు, బూతులు తిట్టగలిగిన వాడినల్లా అసెంబ్లీకి తీసుకెళ్ళచ్చు అని అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండాల్సిన అవసరమే లేదు. దీనికి రాజ్యాంగంతో కూడా పనే లేదు. బూతుల పందెం పెట్టండి. ఆ బూతుల పందెంలో ఎవడు ఎన్ని ఎక్కువ బూతులు మాట్లాడితే ఆ బూతులు మాట్లాడగలిగిన వాడిని, ఎదటి వాళ్ళ మనోభావాలని కించపరచగలిగిన వాళ్ళనే శాసనసభకు పంపిస్తామని అనుకునేటట్టయితే పంపించండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీ యొక్క బావమరిది గారు బాలకృష్ణ గారికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చేసినప్పుడే మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. అతన్ని పిచ్చి పట్టింది అని చెప్పిన అతన్ని తీసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఇవాళ హిందూ మతానికి వ్యతిరేకంగా హిందూ దేవుళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న ఈ రాజేష్ అనే అతను ఎవరు?
ఇతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? ఈ రాజేష్ అనే అతను హిందువు కాదా? మరి ఎందుకని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు? అంబేద్కర్ ఒక బ్రాహ్మణ వ్యతిరేకుల్ని, బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించండి అని చెప్పి అంబేద్కర్ మాట్లాడినట్టుగా ఇతను ప్రచారం చేస్తున్నాడు. అంబేద్కర్ గారు ఎక్కడన్నా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా చెయ్యండి అని చెప్పి ఎక్కడ చెప్పారో ఏ పుస్తకంలో అయినా అతను చూపించగలడా? నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది నమ్మింపజేయడానికి ట్రై చేస్తే ఇతరుని, ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయినా అంబేద్కర్ అనే అతను కూడా ఎవరు? రాజ్యాంగాన్ని దేశానికి దిశానిర్దేశం చేసి భారతదేశం ప్రపంచ దేశాల మొత్తంలో తలెత్తుకోగలిగినటువంటి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించినటువంటి అంబేద్కర్కి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా ఒక బ్రాహ్మడే. అంబేద్కర్ ప్రేయర్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించినటువంటి పేరు. అతది దాన్ని ఆ బ్రాహ్మణ సమాజమే ఆయన్ని, అంబేద్కర్ గారిని పెంచుకున్న తర్వాత ఆయన అంబేద్కర్గా పేరు మార్చుకోవడం జరిగింది. సో ఈ విషయాలన్నిటినీ మర్చిపోయి పక్కన పెట్టేసి అసలు హిందూ సమాజాన్ని ద్వేషించమని చెప్పి అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు? బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించమని ఎక్కడ చెప్పారు? బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించమని ఎక్కడ చెప్పారు? ఆయన చెప్పింది మూఢనమ్మకాలను వ్యతిరేకించమన్నారు. ఎవరు? అంబేద్కర్ గారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించండి, చీకటిలో మగ్గుతున్నటువంటి ప్రజలకి అండగా నిలబడటానికి గళమెత్తండి అన్నాడు. లేకపోతే పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి చదువు చెప్పించడం కోసం గళమెత్తమని చెప్పాడు. ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడటాలు మానేసి హిందూ సమాజమే భారతదేశానికి ఒక వినాశకారం అని అనేటట్టుగా హిందూ సమాజమే, బ్రాహ్మలే పర్టిక్యులర్గా ఈ సమాజంలో ఒక విద్వేషాలు రేపుతున్నారన్నట్టుగా ప్రచారం చేసి గడుపుకునేటువంటి అతనికి మీరు ఇవాళ సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అని అంటే మీకు ఓట్లు వేయాల్సిన అవసరం ఎందుకుంది? మేము మీకు ఓట్లు ఎందుకు వేయాలి? కుల వివక్ష చూపించి, మత వివక్ష చూపించి, సమాజంలో రెండు వర్గాలని రెచ్చగొట్టి వైషమ్యాలను పెంచి మిమ్మల్ని పెంచి పోషించాల్సిన అవసరం మాకు మాత్రం ఏముంది? ఈ సందర్భంగా మీకు ప్రశ్నించదలుచుకున్నాం. మహాసేన రాజేష్ని ఎప్పటికైనా సరే అతన్ని పక్కన పెట్టి, అతనికి సీట్ ఇవ్వకుండా పక్కన ఉంచి, మీ యొక్క నిజాయితీ ఏంటో, మీకు మిగతా మతాల మీద, మిగతా కులాల మీద మీకున్నటువంటి మమకారం ఏంటో, మీకు మీ ఉద్దేశంలో అన్ని మతాలు సమానమే అని మీరు పరిగణిస్తున్నారా, పరిగణించట్లేదా? లేని పక్షంలో దీనికి మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అఖిలాంధ్ర హిందూ ఐక్య వేదిక ద్వారా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది, హిందూ సమాజం ఎవరో కూడా ఇటువంటి మాటలు మాట్లాడిన మహాసేన రాజేష్ని ఏ సందర్భంలోనూ, ఏ మీటింగ్లోనూ ఆయన మాట్లాడనివ్వకుండా, అతను పోటీ చేయడానికి అవకాశం లేకుండా మీరందరూ నిలువరించాలని హిందూ సమాజాన్ని మొత్తాన్ని అడుగుతున్నాను. అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితుల్లో ఇంకొకసారి ఇలాంటి హిందూ సమాజంతో పెట్టుకోవాలంటేనే గుయ్యం అనిపించేలాగా ఆయనకి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ మహాసేన రాజేష్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో 2024 సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఆయన్ని కానీ, ఆయన సీట్ ఇచ్చి పోటీ చేయించిన తెలుగుదేశం పార్టీని కానీ గెలవనిచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉండనివ్వదని ప్రతి హిందూ సమాజం, ప్రతి హిందువు కూడా ఈ సందర్భంగా ఎదురు నిలుస్తాడని, ఇది ఒక హిందువులకే సంబంధించినటువంటి వ్యవహారం కూడా కాదు. అటు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేకపోతే బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే ఎదుటి మతాన్ని దూషించమని చెప్పి ఏ మతంలో కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసిలేవే. మీ మతాన్ని ప్రేమించండి, తప్పేమీ కాదు. ఎదుటి మతాన్ని దూషించమని ఏ గ్రంథం చెప్పిందా? ఎందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనల పేరుతో, ఎందుకని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇది చేస్తూ ఒక సమాజంలో విద్వేషాన్ని రగల్చాలని చెప్పేసి మీరు అనుకుంటున్న దానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి.